హాయ్ గైస్, వెల్కమ్ టు సుక్కు శివ వ్లాగ్స్. ఏంటి మా బుడ్డది స్టిక్కర్ అంటించుకోండి అనుకుంటున్నారా? ఏం లేదండి, నిన్న గుడ్ ఫ్రైడే కదా, చర్చికి వెళ్ళాము. అది కూడా హైదరాబాద్లో ఉన్న కల్వరి టెంపుల్కి వెళ్ళాము. ఇది ఒక ఫేమస్ చర్చ్ అండి హైదరాబాద్లో. చర్చ్ అయితే చాలా చాలా బాగుంది, చాలా పెద్ద చర్చ్ కూడా. ఎవరైనా విజిట్ చేయొచ్చండి, విజిటింగ్ ప్లేస్ లాగా. ఇందులో నో ఇష్యూస్. ఇక్కడ చర్చ్ మినిమం 30 to 40 ఏకర్స్లో కట్టబడిందండి. అంత పెద్ద చర్చ్ చూస్తున్నారు కదా. ఇది లోపల మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ మాకు ఒక స్టిక్కర్స్ ఇచ్చారండి, ఎందుకంటే కొత్తగా ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి స్టిక్కర్స్ ఇస్తున్నారు. సో అక్కడ మన నేము, ఫోన్ నెంబరు నోట్ చేసుకొని మనం ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనకు కాల్స్ చేసి చర్చికి వచ్చినందుకు ఫస్ట్ టైము విష్ చేసి మన రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో తెలుసుకొని మన కోసం ప్రేయర్ చేస్తారండి వాళ్ళు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఇంకా మెయిన్ చర్చ్ లోపల ఎంత పెద్దగా ఉందో చూడండి, చాలా స్పేషియస్గా. మినిమం ఒక 50,000 మెంబర్స్ అయినా ఈజీగా కూర్చోవచ్చండి, అంత స్పేషియస్గా ఉంది. మేము వెళ్ళినప్పుడు కొంచెం ఖాళీ ఉండే, ఇప్పుడు చూడండి నెమ్మదిగా జనాలంతా ఫిల్ అవుతున్నారు. ఫుల్ క్రౌడ్ ఉంది. ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 4 సెషన్స్ జరుగుతున్నాయి. సో జనాలంతా బాగానే వస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పెద్ద పెద్ద ఫ్యాన్స్ కూడా ఉన్నాయండి. ఈ ఫ్యాన్స్ చూసి నాకు చాలా వింతగా అనిపించింది. చెల్సి బయటకు వచ్చింది స్నాక్స్ కోసమేమో. ఇది నేను ఎక్కడ చూస్తానా అనేసి కూల్ డ్రింక్ వాళ్ళ నాన్న వెనక్కి వెళ్ళి మరీ దాక్కొని తాగుతుంది. నాకేదో భయపడిపోతున్నట్టు పెద్ద పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ చాలానే బుక్ స్టాల్స్ అనేటివి అరేంజ్ చేశారండి. అందులో బైబుల్, సాంగ్స్ బుక్స్, కీ చైన్స్ ఇలాంటివన్నీ మనం కొనుక్కోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్కూల్ ఉంది, హాస్పిటల్ ఉంది, కమ్యూనిటీ హాల్ ఉంది, అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి, చాలానే ఉన్నాయండి. ఇక్కడ స్కూల్ వచ్చేసి ఎవరైతే చర్చికి వస్తుంటారో అక్కడ వాళ్ళ పిల్లలు అందులో చదువుకోవచ్చు అంట. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా హాస్పిటల్ అడ్మిట్ అవ్వచ్చు, ఫ్రీగా చూపించుకోవచ్చు. చర్చిలో మెంబర్స్ వాళ్ళకి మ్యారేజెస్ జరుగుతున్నా ఫ్రీగా ఫంక్షన్ హాల్ అనేది ప్రొవైడ్ చేస్తారంట. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి ఈ చర్చిలో. అండ్ బయట నుంచి వచ్చే వాళ్ళకి ఫుడ్ కోసం రెస్టారెంట్ కూడా అనేది అరేంజ్ చేశారండి. మెయిన్ చర్చ్ ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రపంచంలో కల్లా అతి పెద్ద చర్చ్ కల్వరి టెంపుల్ అంటండి. ఇది 52 డేస్లోనే ఈ చర్చిని అయితే కట్టారంట. అండ్ ఇంకోటి ఏంటంటే ఆసియా ఖండంలోనే అతి పెద్ద మందిరం అంట అండి. అన్ని చర్చిల్లో కల్లా ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతున్న చర్చ్ కూడా ఇదేనంట. ఈరోజు గుడ్ ఫ్రైడే కదండి, జీసస్ని సిలువ వేయబడిన రోజు. జీసస్ని ఎలా సిలువ వేశారు ఏంటి అనేది మనం బైబిల్లో చదువుకొని ఉంటాము. బట్ ఇక్కడ ఒక ఇమాజినేషన్ ప్రాసెస్లో ఇలా వేసుంటారేమో అని ప్రాక్టికల్గా స్కిట్ ఒకటి చేస్తున్నారండి. స్కిట్ అయితే చాలా బాగా చేశారు. అసలు ఏ చర్చిలో కూడా ఇంత బాగా స్కిట్ అనేది చేయరు, అసలు ఇలా వెయ్యరంట అండి ఈ చర్చిలో చెప్తున్నారు. సో వీళ్ళైతే చేశారు, చాలా చాలా బాగా చేశారు. అసలు జీసస్ని ఎలా సిలువ వేశారు, ఎలా కొరడాలతో కొట్టారు, ఎలా సంఖ్యలతో బంధించారు, ముళ్ళ కిరీటం గుచ్చడం కానీ ఇదంతా కూడా అండి మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. బైబిల్లో ఏదైతే చదువుకున్నామో ఒకవేళ ఇలానే చేసుంటారేమో అని అనుకొని ఉంటాం కదా, బట్ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నిజంగా ఇలానే చేసుంటారేమో జీసస్ని అలా అని అనిపించింది. అంత బాగా పర్ఫామ్ చేశారు వీళ్ళు. అసలు నిజంగా అది చూస్తుంటే అంత కళ్ళు చెమర్చాయి నాకైతే. ఇంత ఘోరంగా శిక్షిస్తారా ఒక మనిషిని అనిపించింది. ఆ సిలువుని ఎత్తుకొని నడవలేకపోతున్నా కూడా కొరడాలతో కొట్టి మరీ లేపి ఆ జెరూసలేము వీధుల్లో జీసస్ని అసలుకి ఈడ్చుకొని వెళ్ళడం కానిచ్చి అంతా అండి మనం ఎలా అయితే వింటుంటామో బైబిల్లో అలానే చేశారు. ఇంకా మేకులతో ఆ అరిచేతుల్లో కొట్టడం కానిచ్చి సిలువ వేయడం కానీ ఇదంతా అండి చాలా అంటే చాలా బాగా చేశారు వీళ్ళు. అక్కడ జీసస్ దాహం అని అరుస్తుంటే నోట్లో గుడ్డ పెట్టి కుక్కడం కానీ, సిలువ వేసేసాక అక్కడి నుంచి తీసుకెళ్ళేసి ఒక గుహలో పెట్టేస్తారండి. గుహలో పెట్టేసిన తర్వాత దానికి అడ్డంగా ఒక బండరాయి అనేది పెట్టేస్తారు. సో ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా చేసి చూపించారండి. స్కిట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ 4 సెషన్స్ జరుగుతూ ఉంటాయంట. మార్నింగ్ 6కి, 9కి, ఆఫ్టర్నూన్ 12కి అండ్ నైట్ 6 o'clockకి. మేమైతే 6 o'clock సెషన్కి వచ్చాము. ప్రేయర్ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా నైట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాము. తర్వాత ఏం చేసామనేది నెక్స్ట్ పార్ట్ 2లో వీడియో పోస్ట్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. ఈలోపు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి.